ఈఎస్ఎస్ఎం ఫౌండేషన్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆ, సమస్త గురుమండలానికి, అలాగే మన మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ మాస్టర్ గారికి, అలాగే హోస్ట్గా వ్యవహరిస్తున్న లలిత మేడం గారికి, తర్వాత మా కన్న తల్లిదండ్రులకి, అలాగే మా ఆ, తోడబుట్టిన వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళకి, ఫ్రెండ్స్కి, అందరికి, ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన విషయం, అదే భూతాపము. భూతాపము అంటే భూమిపై గాలి నీరు వాతావరణం వేడిగా మారుస్తున్న ప్రక్రియ అని. అయితే దీన్ని తెలుగులో భూతాపము లేదా ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల అంటాం. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. అంటే ఇది అసలు మామూలుగా విశ్లేషిస్తే గ్లోబల్ వార్మింగ్ భూతాపాన్ని గురించి కొంచెం తెలుగులో అర్థవంతంగా మనం విడదీస్తే, భూత అంటే గతం, అలాగే ప్లస్ తాపము అంటే ఆత్మఘోష లేదా ఆ, తాపము అని అర్థం వస్తుంది. ఆపము, భూత ప్లస్ ఆపము అంటే అర్థం గతంలో గతం పట్ల పశ్చాత్తాపం కలిగి ఉండడం. అంటే మనం గతంలో చేసిన తప్పులు, జరిగిన సంఘటనల పట్ల కలిగే బాధ, లేదా దాని గురించిన బాధ్యత గురించి, లేదా గిల్టీ ఫీలింగ్కి ఇది సంబంధించిన భా భావన. ఇది ఒక భూతాపానికి గురించిన చిన్న విశ్లేషణ భావన. అయితే మరి ఈ భూతాపం ఎందుకు జరుగుతుంది అంటే గనక, భూతాపానికి ప్రధాన కారణం గ్రీన్ హౌస్ వాయువులు, కానీ ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్. అంటే అది గ్రీన్ హౌస్ వాయువుల్లో ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్, CO2 అంటాం కదండి మనం. మోటార్ వెహికల్స్ కానీ బండిల నుంచి కానీ వచ్చే పొగ గొట్టం అవి, అలాగే మీథేన్ గ్యాస్, అలాగే నైట్రస్ ఆక్సైడ్ N2O, ఇవన్నీ కూడా వాతావరణంలో పెరిగితే భూమి నుండి వెలువడే ఒక వేడి లోపలికి పోకుండా ఇది అడ్డుకోబడుతుంది అనమాట. అంటే దీనివల్ల భూమి ఈ గ్యాసెస్ వల్ల వేడిగా మారిపోతుంది. ఇది వీటి యొక్క భావన. అయితే మరి భూతాపం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏముంటాయి, దీనివల్ల ఏంటి పరిణామాలు అంటే గనక, హిమాలయ పర్వతాలు, మంచు కొండలన్నీ కూడా కరిగిపోవడం జరుగుతుంది. అలాగే సముద్ర మట్టం పెరిగిపోతుంది. అలాగే వాతావరణంలో రకరకాల మార్పులు, అంటే వర్షాలు, అతివృష్టి అనావృష్టి జరుగుతుంది. పెరుగుదల, వర్షాలు బాగా తగ్గిపోవడం, కానీ వర్షాలు పడకపోతే మనకి కరువు, వర్షాలు ఎక్కువ పడినా పంటలు పాడే, అది కూడా కరువులోకి వస్తుంది. అలాగే తుఫాన్లు, అన్ఎక్స్పెక్టెడ్ సైక్లోన్స్ వస్తాయి, దానివల్ల కూడా మనకి ప్రమాదాలు ఏర్పడతాయి. తద్వారా మనకి పంటలన్నీ కూడా దిగుబడి తగ్గిపోయి వాటి మీద ప్రభావం, ఇవన్నీ సైంటిఫిక్ రీజన్స్తో వస్తాయి. కాబట్టి మనం చేయవలసినవన్నీ కూడా ఏం చేయాలి అంటే గనక, అంటే మామూలుగా మనం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాం, ధ్యానంలో భూమిని అసలు ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే, మన భూమి చాలా అందంగా ఉంటుంది. మన ఇమాజినేషన్లో భూమి చాలా అందంగా ఉంటుంది. కొండలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటుంది, ఊహించుకుంటే చాలా బాగుంటుంది మనకి. మీరు ఫౌండేషన్లో కూడా మ్యూజిక్తో పాటు చక్కగా అవన్నీ పెడతారు కదా, పక్షులతో, కొండలు, నదులు, చెట్లు, అలాగే పక్షులు అన్నీ కలిసి మనకి చక్కగా జీవనాధారం కూడా కలిగిస్తూ ఉంటాయి. కానీ ఈ భూమికి మాత్రం ఒక చిన్న సమస్య అనేది వచ్చింది. ఏంటి అంటే, ఈ చిన్న సమస్య పెద్ద సమస్యగా పరిణమించింది. అంటే మన నోటితో ఎలా అయితే ఊపిరి తీసుకుంటాం కదా, ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి మనకి. ఊపిరి ఆడకపోతే ఎలా ఉంటుంది? అలాగే ఈ శ్వాస, వాతావరణానికి కూడా ఒక శ్వాస ఉంది అని ఎవరికైనా తెలుసా మరి? అంటే ఇప్పుడు ఈ శ్వాసే వాతావరణము, భూమికి శ్వాసే వాతావరణం. మరి ఈ వాతావరణం ఏమైందండి? కలుషితంగా మారిపోయింది, అంటే వేడిగా మారిపోయింది. దీన్ని మనం ఇంగ్లీష్లో గ్లోబల్ వార్మింగ్, తెలుగులో భూతాపము అంటున్నాం.
ఇది ఎందుకు జరుగుతుందో తెలుసా అండి మనకి? ఎందుకంటే మనం పొగ వదిలే వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల, అలాగే ఫ్యాక్టరీస్ నుండి వచ్చే కాలుష్యితమైన పొగ వల్ల, అలాగే ఇంకా ఏంటండి అందరం కూడా అడవులు నరికేస్తున్నాం దానివల్ల, వాటి చర్యల వల్ల. అలాగే మనకి చక్కని పంట పొలాలు ఉంటే వాటిని కూడా తీసివేసి ఈ కాంక్రీట్ జంగిల్స్ లాగా ఈ ఆ, కట్టేస్తున్నారు ఫ్లాట్స్. వాటి వల్ల కూడా ఇవన్నీ కూడా భూమిని ఇంకా వేడి చేస్తూనే ఉంటున్నాయి. మరి వాతావరణానికి CO2 అనే వాయువు ఒకటి ఉంది, కార్బన్ డయాక్సైడ్. ఇది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువైపోయి భూమి మీదకి వచ్చిన తాపాన్ని బయటికి పోకుండా ఇది ఆపేస్తూ ఉంటుంది అనమాట అండి. కాబట్టి దీంతో భూమి వేడెక్కిపోతుంది. ఇంకా ఉంది మనకు ఓజోన్ వాయువు లేయర్ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యి డైరెక్ట్గా మనకి ఎఫెక్ట్ అయ్యి ఫ్రిడ్జెస్ నుండి కూడా వచ్చిన ఈ వాయువులు మొత్తం అన్నీ కలిసి ఓజోన్ లేయర్, ఒక పొర అనేది, ఆకాశంలో ఉన్న పొర అనేది చిల్లుపడి మనకి నెమ్మది నెమ్మదిగా డైరెక్ట్గా సూర్యకిరణాలు పడడం వల్ల జంతువులకి మనుషులకి క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేవి వాటి వల్ల, ఎఫెక్ట్ వల్ల. కాబట్టి ఏం చేయాలని, దీనివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఈ వేడి వల్ల మంచు కొండలు కరిగిపోతున్నాయి, అలాగే సముద్ర మట్టం పెరిగిపోతుంది. అందులో కొన్ని జీవులు జంతువులు కూడా కనిపించకుండా పోతున్నాయి. కాబట్టి వేసవి వేడి, వేసవి కాలం వచ్చిందంటే మనకి ఎలా ఉంటుందండి సమ్మరు? ఇక్కడ అక్కడ అని లేదు, ఏజెన్సీ లేదు, కోనసీమ లేదు, ఇక్కడ కూడా చాలా విపరీతమైన సమ్మర్ ఉందండి. ఇక్కడ కూడా అలానే ఉంది. ఎంత కొబ్బరి చెట్లు ఉన్నా, మీకు ఎంత ఇవి ఉన్నా సరే పొల్యూషన్ పెరిగిపోయి ఇక్కడ కూడా అందరూ బండ్లే, రయ్యమని పొగలొదిలే బండ్లే. ఎక్కడ చూసినా రోడ్డు మీద నిలబడితే చాలు మాడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకా పక్షులు పరిస్థితి ఎలా ఉంటుందండి? కరెంటు తీగల మీద ఎలా చచ్చిపోతాయో చెప్పలేం. ఈ వేడికి మంచినీళ్ళు దొరక్క ఎలా చచ్చిపోతాయో చెప్పలేం. అందుకోసం మనం మారగలిగితే, ఏం చేయాలంటే మనం మారగలిగితే, ఇంకా ఆలస్యం కాలేదు. ఒక్కొక్కరిలో మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు పర్యావరణంలో ఒక్కొక్కటిగా మార్పులు వస్తాయి. కాబట్టి మనం చేయవలసింది చెట్లను నాటాలి, అలాగే ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి, అలాగే ఆ, స్- మనం ఈ బళ్ళకు బదులు సైకిల్ని, పరిమితమైన ప్లేసెస్కి అయితే, తక్కువ ప్లేసెస్ అయితే సైకిల్ వాడాలి. అలాగే మనకి సౌరశక్తి, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకోవాలి కరెంటుకి బదులు కానీ ఇలా మనం. అలాగే గోబర్ గ్యాస్ లాంటివి కానీ ఈ పొల్యూషన్ లేకుండా యూజ్ చేసుకోవాలి వంటకైతే. అయితే ఇలాంటి చిన్న చిన్న చర్యలన్నీ కూడా భూమిని కాపాడుతూ ఉంటాయి. మరి ముగింపుకి వచ్చేసామండి. అంటే ముగింపు మనకి ఏం చేయాలంటే, ముగింపులో కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నానండి. అవి ఏంటంటే, భూమికి మనకిచ్చే భూమే మనకిచ్చే గొప్ప వరం ఏంటంటే, దానికి మనం ప్రేమతో జాగ్రత్తగా చూసుకోవడమే దాన్ని. అంటే భూతాపం వల్ల భవిష్యత్తుకి ప్రమాదం కావచ్చు. కాబట్టి మనం చిన్న చిన్న మార్పులు పెద్ద రక్షణగా మారుతూ ఉంటాయి భూమిని. అదే పెద్ద మనకి రక్షించినట్టు. అలాగే ఎక్కువ చెట్లు పెంచుకోవడం, అలాగే నీరుని ఆదా చేసుకోవడం. తర్వాత ఇప్పటి నుండి కూడా మనం ప్రతిరోజు భూమి కోసం ఒక చిన్న మంచి పని చేయాలని మనసులో మనం నిర్ణయం తీసుకోవడం, సంకల్పం తీసుకోవడం. ఏమని అంటే, మన శ్వాస లాగే భూమి కూడా శ్వాస తీసుకోవాలి కదా. కాబట్టి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక్క ధ్యానం అనేది మన ఒకరి కోసం కాదు కదండి, భూమి కోసం కూడా చేయాలి. అలాగా మన భూమిని ప్రేమిద్దాం, అలాగే భూమిని కాపాడుకుందాం అని మనం ఒక సంకల్పం చేసుకొని ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. అలాగే మన భూమి మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం ఈ రోజున మారితే భూమి రేపు బాగుపడుతుంది. అలాగే భూమి మన కోసం మాట్లాడదు, కానీ మన చర్యలకి భూమి స్పందన అనేది స్పందిస్తుంది. మంచి స్పందన కోసం మనం మంచి చర్యలు తీసుకోవాలి.
అలాగే మనం చెట్లను కాపాడితే ఒక ప్రతిజ్ఞ, ఒక నినాదం ఏంటంటే మనం చెట్లను కాపాడితే చెట్లు మనల్ని కాపాడుతాయి. అందుకని మనం ప్రకృతితో స్నేహం మొదలు పెట్టాలి. అలాగే చిన్న ప్రతిజ్ఞ ఏంటంటే ఈ రోజు నుండి నేను భూమిని ప్రేమిస్తాను అని చెప్పుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తాను అని, ఇంకా వనరులను వృధా చేయను అని, అలాగే చెట్లని నాటుతాను అని మనం ఆ, ప్రతిజ్ఞ చేసుకోవాలి మనకు మనమే. కాబట్టి మన భూమిని ప్రేమిద్దాం, మనం అందరం కాపాడుకుందాం. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.